అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను ఒక వీడియో చేశాను. వైఎస్ఆర్‌సీపీ బాగా యాక్టివ్ అయింది గానీ, అది హైపర్ యాక్టివ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారన్న విచక్షణ గూడా వాళ్ళు కోల్పోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే, రాజధాని మీద వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? 2019కి ఎన్నికలకు ముందేమన్నారు? అమరావతే ఏకైక రాజధాని. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 2024 ఎన్నికల సమయానికి విశాఖపట్నమే ఉంటది రాజధాని అన్నారు. అది చాలామంది దృష్టిలోకి రాల. 2024 ఫలితాల తర్వాత ఒక 6 నెలలు గమ్మున్నారు. తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు, ఏ గాలికి ఆ సాప. ఆ నోరు ఎట్ట తిరిగితే అట్ట మాట్లాడేయటమే. అంటే ఒక రాష్ట్రానికి కీలకమైనటువంటి అంశం మీద కూడా వాళ్ళకి ఒక స్టాండ్ లేదు. సరే, వాళ్ళ రాజకీయ వ్యూహం అది అని వదిలేద్దాం. ఈ మధ్య ఒక 2 నెలల నుంచి రాజధాని ప్రాంతానికి ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం నిర్వహించాడు. వాళ్ళ సాధక బాధకాలు ఏదో ఆయనకి చెప్పుకున్నారు. ఉంటాయి సమస్యలు, నేనేం కాదనట్లేదు. వాళ్ళు రాజధానికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటుంది. తీసుకోకుండా అయితే ఏమి వదిలిపెట్టదు. మరీ ముఖ్యంగా ఏంటంటే, కొన్ని రహదారులకి ఈ భూమి కావాలి. ఈ భూమి లేకపోవడం వల్ల కొన్ని రహదారుల నిర్మాణం అయితే పూర్తి కాల. ఇప్పుడు ఉదాహరణకి సీడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా 4 ఎకరాలు కావాలి. ఆ 4 ఎకరాలు ఇవ్వట్లా. వాళ్ళని అడిగితే కోర్టుకు వెళ్ళిపోతున్నారు. సరే, భూసేకరణ ద్వారానో ఏదో ఒక రకంగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ రేట్ ఇచ్చో ఏదో ఒక విధంగా ప్రభుత్వం అయితే ఆ ప్రయత్నాలు చేస్తుంది. అంతలోపల జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే అమరావతి ఆపేస్తాము. ఎవరైతే ఈరోజు అక్కడ భూములు ఇస్తారో వాళ్ళందరికీ ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అక్కడికి మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు 2 నియోజకవర్గాలు వస్తాయి అమరావతిలోకి. మంగళగిరి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం. దాదాపుగా 1.5-2 లక్షల ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్సీపీకి 2 నియోజకవర్గాల్లో కలిపి. అందులో ఒక 20,000 మంది రైతులు ఉండరా? ఎకరా వాళ్ళు, అరెకరా వాళ్ళు ఎంతో కొంత ఉంటారు కదా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ప్రేమ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే వింటారు. వాళ్ళల్లో ఒక 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు రాజధానికి ఇచ్చేదానికి సముఖంగా ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ప్రభుత్వానికి అవసరం ఉంది. ఈరోజు ఆ రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నాడు, రెచ్చగొట్టాడు, ఇయ్యొద్దన్నాడు, భరోసా ఇచ్చాడు. అవసరమైతే ఎంత దూరం అయినా నేను వస్తానన్నాడు. ఓకే, మరి 90% మంది రైతులు భూములు ఇచ్చారు కదా రాజధానికి. మరి నువ్వు 10% మంది రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే 10% మంది కూడా ఉండరు. కేవలం 1%, 2% ఉంటారు. వాళ్ళ పక్షాన నిలబడి నువ్వు పోరాటం చేస్తే 98% మంది రైతులు ఏమైపోవాలి? దాదాపుగా నీ దెబ్బకి 4.5 సంవత్సరాలు కష్టాలు పడ్డారు. కడుపు నిండా తిండి తిన్న రోజు లేదు. ఏ టైంలో పోలీసులు వస్తారో, ఒళ్ళు ఓనం చేస్తారో, ఏ అక్రమ కేసులు పెడతారో. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీలో ఎక్కడో చెరువులో, గుంటలో చూపించి ఇదే అమరావతి, వర్షం వచ్చింది, మునిగిపోయింది అని చూపిస్తున్నారు. అక్కడ వర్షం లేకపోయినా సరే. ఇంకా అమరావతి రైతుల గురించి, వీళ్ళు రైతుల, పెయిడ్ ఆర్టిస్టుల, మహిళల గురించి నీచమైన పదజాలం ఒక కులానికి అంటగట్టడం, ఇవన్నీ నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. మరి మీరు ఎందుకు వెళ్ళారు అమరావతికి? ఏం పీకాలని పోయారు అక్కడికి? ఏం సాధించాలని పోయారు? మీ పార్టీకి చెందినటువంటి రైతులు అంతా కూడా 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల పరిధిలో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, ఆయన అభయం తీసుకున్నారు, బయటికి వచ్చేశారు. మరి మీరు ఏం చెయ్యడానికి అమరావతికి వెళ్ళారు? సరే, వెళుతున్నారు. ఆ రైతులకి ఏం సమాధానం చెప్తారు? మీరు 4.5 ఏళ్ల పాటు నరకం చూపించినటువంటి రైతులకి మీరేం సమాధానం చెప్తారు? నిన్నగాక మొన్న అన్నారు కదా, అమరావతిలో వ్యభిచారం ఎక్కువ జరుగుతుంటుంది అని, వ్యభిచారులు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మీ ఛానల్లోనే అన్నారు కదా. సిగ్గులేదా మీకు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి? కనీసం ఆ రైతులకి ఒక క్షమాపణ చెప్పి
మేము తప్పు చేసాం, మీ మీద కేసులు పెట్టాం, మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేశాము, మమ్మల్ని క్షమించండి, మా రైతులకు న్యాయం చేసుకోవడానికి మేము పోరాటం చేసుకోవాలని అన్న ఒక మాట చెప్పారా? కేవలం 1-2% మంది రైతులకి న్యాయం చేయడం కోసం 98% మంది రైతుల్ని పొట్టగొడతాను, వాళ్ళని అన్యాయం చేస్తాను అని చెప్పి అమరావతి ప్రాంతంలోకి వెళ్తే అడ్డుకోకుండా ఉంటారా ఎవరన్నా? పైగా బుకాయింపు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే అక్కడ చేరి దాడి చేసింది అమరావతి రైతులు కాదంట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేయదలుచుకుంటే మీరు అమరావతికి పోయినప్పుడే దాడి చేయాలనా? ఎక్కడ దొరకరు మీరు దాడి చెయ్యాలి అనుకుంటే. ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. మిమ్మల్ని కాపాడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదకి వెళ్ళిపోతున్నారు మీరు ప్రతి చిన్న విషయానికి. ఒక్కసారి సహనం నశించింది అనుకోండి, సరే ఆయన చాలా సహనమూర్తి, మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు ఎంతసేపటికి ఏం చేస్తున్నారంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని కొట్టాలి అనుకుంటే రోడ్ల మీద తిరగగలరా మీరు? వాళ్ళని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మీరు. అక్కడేదో జరుగుతుందంటే అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి అక్కడ ఎన్ని జరగాలో అన్ని జరిగినాయి. రోడ్లను కుళ్ళబొడి చేసి ఆ కంకర తారు మొత్తం ఎత్తుకొని వెళ్ళారు. ఇనప కమ్ములు ఉంటే అవి ఎత్తుకొని వెళ్ళారు. కాంట్రాక్ట్ సంస్థలు ఏదన్నా కొన్ని వస్తువులు అక్కడ వదిలిపెట్టేస్తే వాటిని కూడా ఎత్తుకెళ్ళారు. అక్కడ తోలిపెట్టిన ఇసుకను మొత్తం అమ్ముకున్నారు, మట్టిని అమ్ముకున్నారు, ఇటుకరాళ్ళు అమ్ముకున్నారు, సిమెంట్ రాళ్ళు అమ్ముకున్నారు. ఈ దోపిడీ అంతా మీరున్న హయాంలో జరిగింది. చివరాఖరికి దాన్ని ఒక శ్మశానం చేశారు. కరతమ చెట్లు మొత్తం ఒక అడవిని చేశాడు పారేశారు దాన్ని. ఇప్పుడు అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదా నీకు? ప్రతిరోజు వీడియోలు చూడట్లా? ఒకవేళ అక్కడ తప్పే జరుగుతుంటే నువ్వు గమ్ముకుంటావా అంబటి రాంబాబు గారు? ఒక్క క్షణం ఉన్నా మీరు గమ్ముకుంటారా? ఒంటి కాలు మీద వెళ్ళిపోతారు కదా మీరు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక కుట్ర కోణం. అమరావతిని బస్టు పెట్టించాలి, అక్కడ ఏదో ఒక వివాదం క్రియేట్ చేయాలి, వచ్చే సంస్థలను అడ్డుకోవాలి, వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలి. ఇది ప్రతిరోజు న్యూస్లో హైలైట్ కావాలి. కొన్ని కుక్కలు వెంటనే మలుకున్నాయి. అమరావతిలో గందరగోళం జరిగిపోతుంది, రైతులు తిరగబడ్డారు, వైసీపీ నాయకుల మీద రాళ్ళు రువ్వారు, కోడిగుడ్లు వేశారు. ఇది నేషనల్ న్యూస్ అయిపోవాలా సాయంత్రానికి. దేశం మొత్తం చూడాలా, దేశమే కాదు ప్రపంచం కూడా చూడాలా. అక్కడ క్వాంటమ్ వ్యాలీ అలాంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చున్నాయి కదా, వాళ్ళు కూడా చూడాలా. అక్కడి నుంచి అమరావతిలో ఏదో గందరగోళం జరుగుతుంది, ఏదైనా వచ్చే సంస్థ కూడా వెనక్కి వెళ్ళిపోవాలా. ఇది మీకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రాష్ట్రం బాగుపడటం అనేది మీకు ససేమరా ఇష్టం లేదు. ఏదో ఒక దాంట్లో ఏలు పెట్టాలా, తగలబెట్టాలా, ఎవడో ఒకటి తన్నించుకోవాలా, లేకపోతే ఎవడినో ఒకటి మీరు తన్నాలా. ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా బతకనివ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వండి. ఈ రాష్ట్ర ప్రజలని వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ మానానికి, వాళ్ళని వదిలేసేదానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే అంతకంటే పుణ్యం ఇంకోటి లేదురా బాబు. మీ కాళ్ళు మొక్కుతాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.